భారత్ శ్రీలంక జట్ల మధ్య సాగుతున్న రెండో టెస్టు మ్యాచ్ అత్యంత రసవత్తరంగా మారింది. ఓ పక్క వరుణుడు, మరో పక్క శ్రీలంక బ్యాట్స్మెన్ల జిడ్డు బ్యాటింగ్ మొత్తానికి 5వ రోజు క్లైమాక్స్ కు వచ్చేసింది. అయితే ఈ క్లైమాక్స్ ను టీమిండియా 0-2తో ముగించాలని చూస్తుంది. తొలి ఇన్నింగ్స్ లో భారీ స్కోరు సాధించి ప్రత్యర్థిపై ఫాలోను ఆడించినప్పటికీ లంక బ్యాటర్లు ప్రతిఘటించారు. 4వ రోజు ఆట ముగిసే సమయానికి అతి స్వల్ప ఆధిక్యం సాధించి భారత శిబిరంలో ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశారు. 72.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 229 పరుగులు చేశారు శ్రీలంక రెండో ఇన్నింగ్స్ లో. మొత్తానికి 4వ రోజు ఆట ముగిసే సమయానికి 16 పరుగుల స్వల్ప ఆధిక్యాన్ని దక్కించుకుంది శ్రీలంక. ఇక భారత బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తున్నప్పటికీ లంక మిడిల్ ఆర్డర్ నిలకడగా ఆడి మ్యాచ్ ను ఆఖరి రోజుకు తీసుకెళ్లింది. ఈ రోజు 5వ రోజు ఆట ప్రారంభంలోనే మిగిలిన 4 వికెట్లను త్వరగా పడగొట్టడం భారత జట్టుకు కీలకం కానుంది. లంక ఆధిక్యాన్ని భారీగా పెరగకుండా కట్టడి చేస్తే భారత్ కు సులువైన లక్ష్యం లభించే అవకాశం ఉంది. చివరి రోజు పిచ్చి స్వభావం, బౌలర్ల వ్యూహాలు మ్యాచ్ గమనాన్ని నిర్ణయిస్తుంది. భారత జట్టు విజయం సాధించాలంటే తొలి సెషన్ లోనే శ్రీలంక ఇన్నింగ్స్ ను ముగించాల్సి ఉంటుంది. అయితే మరోవైపు లంక బ్యాటర్లు ఎంత ఎక్కువ సమయం క్రీజులో నిలిస్తే మ్యాచ్ ఫలితం అంత ఆసక్తికరంగా మారుతుంది. లంక బ్యాటర్లు ఈ రోజు 5వ రోజు 2 సెషన్ల పాటు క్రీజులో ఉండేందుకే ప్రయత్నిస్తారు. ఆ తర్వాత చివరి సెషన్ టీమిండియాకు తగినంత టార్గెట్ ఉంచే వ్యూహ రచనలో శ్రీలంక ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో ఇంతటి సంక్లిష్టాన్ని కొని తెచ్చుకునే ముందు తొలి సెషన్ లోనే టీమిండియా శ్రీలంకను ఆల్అౌట్ చేయాలి. ఆ తర్వాత స్వల్ప లక్ష్యంతో గెలిచే అవకాశాలు ఉంటాయి. లేదంటే 2 సెషన్ల పాటు శ్రీలంకను ఆల్అౌట్ చేయకపోతే ఒకవేళ వర్షం అంతరాయం కలిగించిన గెలవడం దేవుడెరుగు. మ్యాచ్ డ్రాతో ముగిసిన టీమిండియాకు నష్టమే. WTC పాయింట్ల టేబుల్లో టీమిండియాకు తర్వాత జరగబోయే అన్ని మ్యాచ్ల్లో తప్పక గెలవాల్సిన స్థితి ఏర్పడుతుంది. అంటే మొత్తంగా ఈ 5వ రోజు టీమిండియాకు అతి భయంకరమైన క్లైమాక్స్ గా మారింది.